బతుకులన్నీ అంటుకోవాలా మహాదంట కావాలా జోడెడ్ల బండి కావాలా దండెనక దండు కట్టాలా రంగు చీర గట్టి నాట్యమాడాలా లింగి నాట్యమాడాలా బాలింతై నేల తల్లి పాట పాడాలా లాలి పాట పాడాలా అంటరాని తనానికే కాదు పనికిరాని తనానికి కూడా మాదిగ సంస్కృతిలో చోటు లేదు. సమాజం చెత్తగా పారేసిన వాటి నుంచి చెప్పులను డప్పులను అనేక వస్తువులను తయారు చేయటం మాదిగల గొప్పతనం. తమ పెద్దలు పట్టించుకోని పొట్టిచ్చురును కుండమూతికి బిగించి చిన్నారి డప్పును తయారు చేసుకోవటం మాదిగ పిల్లల ప్రత్యేకత. నేను నేర్పరిని, నేను గురువుల్లో గురువును, నన్ను గురించి నేను తెలుసుకున్న మహామాంత్రికుణ్ణి, కాల్పనికత సింహద్వారం మీద ఎగరేసిన గెలుపు జెండాను. తోలును తయారు చేయటానికి మాదిగలకు 2 రకాల పద్ధతులున్నాయి. దూడ చర్మాన్ని సలపతీసి చిర్రకొట్టి బూడిద రాసి ఎండబెట్టి డప్పుమూతకు ఉపయోగించడం మొదటిది. రెండవది గొడ్డు చర్మానికి సున్నం పట్టించి శుభ్రం చేసి తంగేడు చెక్కతో కలిపి నానబెట్టి రోకలితో ఊని ఎండిన చర్మంతో చెప్పులు ఎద్దులకు మువ్వల పట్టెళ్ళు మరియు ఇతర వస్తువులు తయారు చేయటం. సత్యనారాయణ కోసం కాటికాడి పోయినా నా డప్పు కావాలి, పెళ్లికాడి పోయినా నా డప్పు కావాలి, ఏదైనా వినోదం చేసుకోవాలా జాతరలు చేస్తున్నారంటే నా డప్పు కావాలి. నేనే మంచివాణ్ణి ఓ అమ్మలారా కల్లారా, హే నేనే మంచివాణ్ణి, నేనే మంచివాణ్ణి. కాయలున్న చెట్టునమ్మా నేను కాలమంత మనిషినమ్మా, కాలమంత మనిషినమ్మా. పంచభూతాలన్నీ నా పంచనుండేవి, ఉన్నదంతా పంచిపెట్టి ఊరి బయట ఉన్నవాణ్ణి. నేనే మంచివాణ్ణి, నేనే మంచివాణ్ణి. నేను మానవత్వానికి విధేయుణ్ణి, నేను ఎడతెరిపి లేని చలనాన్ని, నిన్ను రమ్మని పిలిచే యద సంగీతాన్ని, నేను నా ఊహల ఆదర్శలోకాన్ని. డప్పు మనుషులను కలుపుతుంది, మనసులను కదుపుతుంది. జీవితంలో అన్ని ప్రధాన ఘట్టాల్లో మాదిగ డప్పు వినిపిస్తుంది, ప్రముఖంగా కనిపిస్తుంది.